చూస్తూనే 40 డేస్ అయిపోయినాయండి మా అబ్బాయి వచ్చేసి. ఇంకా 2 డేస్ అయితే ఇంక వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు మాత్రం మేము ఇంకా సోమవారం అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే భద్రాచలం అయితే బయలుదేరాము. ఇంకా 40 డేస్ ఉన్నాడనే కానీ మొత్తం తిరుపతి, విజయవాడ, కాణిపాకము, కాళహస్తి అన్ని షిరిడి అన్నీ మొత్తం అన్నీ తిరిగేసి వచ్చాడండి. కొన్ని మేము కూడా జాయిన్ అయ్యి వెళ్ళాము, కొన్ని ఏమో వాడి ఫ్రెండ్స్తో వెళ్ళాడు, మురుడేశ్వర్ కూడా వెళ్ళాడు. అట్లా అన్నీ తిరిగేసి వచ్చాడండి. ఇంకా లాస్ట్ రోజు అయితే నేను భద్రాచలం అయితే కొరివి వీరభద్రుడి దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే మమ్మీ, శ్రీరామచంద్రుడు దగ్గరికి కొరివి వీరభద్రుడు ఇద్దరి దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఖచ్చితంగా కూర్చున్నాడు. ఇంకా సరేనని ఇంకా బయలుదేరామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేమైతే 5 o'clockకి బయలుదేరామన్నమాట. ఇది తీసేసి ఇప్పుడు ఈ వీడియో అయితే 6:30కి తీసానండి. 6:30కి ఇట్లా మంచు మొత్తం ఇలాగా మేము భద్రాచలం వెళ్తుంటే, ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తుంటే 6 o'clock అయితే మాకు ఇట్లాగా మంచు మొత్తం ఇలా కమ్ముకుపోయి ఉందండి. ఇలా చూడండి మంచు అంతా ఇంకా ముందు ఇంకా వెళ్తూ ఉంటుంటే మాకైతే ఇంకా అది కూడా కనిపించలేదండి. అంత మంచిగా అలా డ్రైవింగ్లో అయితే వచ్చేసామండి. భద్రాచలం అయితే వచ్చేసాము. ఫుల్ మంచులో కూడుకుపోయిందనమాట రోడ్ అంతా. ఎలాగైతేనే భద్రాచలం వచ్చేసాం. భద్రాచలం వచ్చాక ఆనందమే వేరండి. ఇదిగోండి భద్రాచలం వీధులు నడుస్తూ ఉంటే మాత్రం, కారు అలాగా వెళ్తూ ఉంటే మాత్రం ఆ శ్రీరామచంద్రుని ఊరికి వచ్చినామన్న ఆనందమే వేరుగా ఉంటుంది కదండి. చాలా ఆనందం. మేము భద్రాచలం వెళ్తూనే ఉంటాం. కానీ భద్రాచలం అంటే చాలా ఇష్టం అండి. ఆ శ్రీరామచంద్రుడు కొలువై ఉన్న ఊరు కదండి. మేము భద్రాచలం వెళ్ళగానే అయితే మా కజిన్ బ్రదర్ రాంబాబు అన్నయ్యకి అయితే ఫోన్ చేశారండి మా వారు. ఇక తనైతే ఈ గుడి బాగా పరిచయం అండి. తను ఇక్కడ ఏఎస్ఐగా చేశారనమాట. తనకి ఈ గుడి బాగా పరిచయం కాబట్టి ఇంకా తనైతే ఇదిగోండి ముందు కారులో తను వెళ్తున్నారు, అన్నయ్య వెళ్తున్నారు. ఇంకా వెనక నుంచి మేము వచ్చాం. మేము రాగానే తను కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇంకా గుడికి వెళ్ళాడండి. ఎందుకంటే మేము ఎక్కువ టైం కూడా కేటాయించడానికి టైం లేదండి అక్కడ. మళ్ళీ కొరివి వెళ్ళాలి, మళ్ళీ పాల్వంచ పెద్దమ్మవారి గుడికి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నయ్యనైతే రమ్మన్నామండి. పాప అన్నయ్య మళ్ళీ మా గురించి వచ్చాడు, కారు వేసుకొని వచ్చేసి ఇంకా మా అన్నయ్య దర్శనం చేయించాడు అనమాట. ఇంకా ముందు వెళ్తున్న మా వారితో వెళ్తుందే మా అన్నయ్య అండి. ఇంక ఇద్దరు వాళ్ళు ముందు వెళ్తుంటే ఇంకా మేము అలాగే నడుచుకుంటూ మేము కూడా వెళ్ళాము. కారు అక్కడ పార్కింగ్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. అయితే మా అన్నయ్య ఏమన్నారంటే, నువ్వు వీడియోస్ మాత్రం తీయటానికి లోపల పైన ఎలోట్ చేయరమ్మా, ఫోన్స్ ఇక్కడే పెట్టు అన్నారు. ఇంకా తన మాట కాదనకుండా నేనైతే ఫోన్స్ అన్నీ అయితే ఇక్కడ నేను ఈ గోశాలలో అయితే పెట్టేశామండి. వాస్తవంగా అయితే నేను ఎక్కడికి పోయినా కంపల్సరీ నా ఫోన్ అయితే నా దగ్గర ఉంటుందండి. కంపల్సరీ నా బ్యాగ్లో ఒక ఫోన్ అయితే కంపల్సరీ ఉంటుంది. వాళ్ళు పెట్టమన్నా ఇంకో ఫోన్ పెడతాను, కానీ ఈ ఫోన్ అయితే అసలు నేను ఐఫోన్ అయితే అసలు పెట్టనండి. కానీ ఇంకా అన్నయ్య చెప్పారు కదా బాగుండదు అన్నట్టుగా నేను భద్రాచలం పైన కొండ మీద అయితే ఏమీ తీయలేకపోయాను. నా వీడియో ఇంకా ఇక్కడ నా సెల్ ఫోన్లు అన్నీ ఇక్కడే, నా హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఇక్కడే పెట్టేసి ఇంకా పైకి వెళ్ళామండి. ఇంకా నేను వీడియో నా సెల్ ఫోన్ అయితే ఇక్కడ పెట్టేటప్పుడు అయితే మళ్ళీ ఒక్కసారి చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. వీళ్ళు పైన వెళ్ళటానికి అవన్నీ మెట్లు అనమాట. ఇక్కడ ఈ మండపం అయితే ఉందండి. ఇవన్నీ తీసేసుకొని నా ఫోన్ అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా నేను పైన ఏం తీయలేకపోయాను, కానీ ఈసారి మాత్రం కంపల్సరీ భద్రాచలం అనువైతే మీకు కంపల్సరీ తీసి చూపిస్తానండి 100%గా. ఇక మళ్ళీ దర్శనం అయిపోయాక ఒక 1/2 అవర్లో దర్శనం అయిపోయిందండి అమ్మవారి దగ్గర. ఇంకా పైన అయితే కొండ మీద అయితే సీతమ్మ వారి సన్నిధిలో అయితే, శ్రీరాముడు సీతమ్మ సన్నిధిలో అయితే మేమైతే అక్కడైతే 10 నిమిషాలు అయితే గర్భగుడిలో అయితే కూర్చున్నామండి. ఇంకా నేను అక్కడ శారీ తీసుకొని వెళ్ళాను, అమ్మవారికి బొళ్ళో చీర పెట్టించాము. ఇంకా అయ్యగారు మాత్రం లేదమ్మా నువ్వు అక్కడ రాయించు, నీకు స్లిప్ ఇస్తారన్నారు. లేదండి అయ్యగారు, మీరు అమ్మవారికి పాతాల దగ్గర పెట్టి మీరు తీసుకోండి పంతులు గారు అంటే, లేదమ్మా అలా కాదు, నువ్వు రసీదు రాసి అక్కడ ఇస్తే నీకు ఈసారి కంపల్సరీ కట్టిస్తారు అని చెప్పారన్నారు. ఎక్కడ ఏ గుళ్ళో అయినా నేను చాలాసార్లు ఇచ్చాను, కానీ ఎవరు అలా చెప్పారండి. సహజంగా అయ్యగారిని తీసుకోమంటే తీసేసుకుంటారు, అమ్మవారి మీద కప్పేసి వాళ్ళు తీసేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. నాకు కాదమ్మా, అమ్మవారికి మళ్ళీ కట్టిస్తారు, మీరు తెచ్చినందుకు ఉపయోగం ఉంటుంది, మీరు రసీదు తీసుకొని అన్నారు. ఇంకా చాలా ఆనందం అనిపించింది. ఇంకా అక్కడ అవి ఇచ్చేసి ఇంకా మేము భద్రాచలంలో అయితే ఇంకా అక్కడ మా అన్నయ్యతో కాసేపు మాట్లాడేసి ఇంకా కొంచెం ముందుకు వచ్చి భోజనాలు అయితే చేసేసామండి. ఇక పాలవంచ మీద నుంచి అయితే వచ్చామండి. పాలవంచలో అయితే నేను పెద్దమ్మవారి గుడి అయితే రోడ్డు మీద మనకి హైవేలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పెద్దమ్మ తల్లికి అయితే మళ్ళీ అక్కడ కూడా బియ్యం పోసి అమ్మవారికి శారీ పెట్టానండి. ఇంకా అక్కడైతే నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా అక్కడి నుంచి మేము ఇల్లందు వచ్చాము. ఇల్లందు నుంచి ఈ మైబాద్ వచ్చామన్నమాట. ఇలా మొత్తం సరౌండ్ అలా తిరుగుతూ వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ కొరివి వీరభద్ర స్వామి దగ్గరికి రాగానే మాకైతే అప్పుడైతే 3 అయిందండి, టైం 3 అయిపోయింది. ఇంకా గుడి తీయలేదండి. ఇంకా సరేలే ఇంకా 1/2 అవర్లో తీస్తారేమో అని చెప్పేసి అలాగా
ఇంకా గుడి లోపలికైతే వెళ్ళాము. గుడి లోపలికి వెళ్ళేసి ఇంకా ఆ గుడిలో మొత్తానికైతే నేను వీడియో అయితే తీయగలిగానండి. ఆ 10 నిమిషాల్లో ఒక 15 మినిట్స్‌లోనైతే గుడి ఓపెన్ చేశారు. 3:30కైతే ఓపెన్ చేశారు. ఈ 15 మినిట్స్‌లో నేను చక్కగా గుడి అంతా కూడా నేను చక్కగా వీడియోస్ అయితే తీసేసుకున్నాను. కానీ చాలా సత్సంగల దేవుడండి ఈ కొరివి వీరభద్రుడు స్వామి. చాలా సత్సంగల దేవుడు. ఇంకా మీకు తెలియాలనుకుంటే ఇది చెప్పచ్చో లేదో కూడా నాకు తెలియదండి. చిరంజీవి గారు ఓట్లు వేసే ఆ టైంలో అయితే, ఎన్నికల టైంలో అయితే ఇక్కడి నుంచి వెళ్తుంటే కొరివి వీరభద్రుడి దగ్గర దర్శనం చేయకుండా వెళ్తుంటే కారు కూడా ఫెయిల్ అయిపోయింది. అందుకే మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాక హ్యాపీగా వెళ్ళిపోయారని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. అది ఇదేనండి ఆ గుడి. ఈ గుడే కొరివి వీరభద్రుడిది. మహిబాద్ నుంచి వెళ్ళే మహిబాద్ దగ్గర ఉండే కొరివి వీరభద్రుడు స్వామి. ఈ స్వామి దగ్గర అయితే చాలా చాలా అంటే చాలా సత్యంగల దేవుడండి. ఎక్కడెక్కడి నుంచి జనం వస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి మా చుట్టాలు మాత్రం చాలామంది బస్సులు వేసుకొని వస్తూ ఉంటారండి. ఇంక ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. రూమ్స్ మనం ఇక్కడ ఉండొచ్చు చక్కగా, అంతా ఉంటుందండి. ఇంత ముందుకు ఈ గుడి ఇంత ఇదిగా ఉండేది కదండి. ఇప్పుడైతే చాలా కట్టిస్తున్నారు. ఒక 5 సంవత్సరాల నుంచి 5 ఇయర్స్ నుంచి అయితే చాలా చక్కగా కట్టిస్తున్నారు అనమాట గుడి అంతా. ఇంకా పని జరుగుతూనే ఉందండి. ఇంకా ఇలాగ నేను గుడి మొత్తం వీడియోస్ అన్ని తీసుకొని కానీ గుడి అయితే ఓపెన్ చేశారండి. ఈ గుళ్ళో కరెక్ట్గా గజస్తంభం దగ్గర కూర్చుంటే మనకి కుడివైపు అయితే భద్రకాళి మాత ఉంటుందండి. భద్రకాళి గుడి ఉంటుందన్నమాట. ఆ లోపల అక్కడ కూడా మళ్ళీ చీర పెట్టేసి బియ్యం అయితే పోసానండి. వడి బియ్యం అయితే అమ్మవారికి పోసి చీర పెట్టేసి ఇంకా మా అబ్బాయితో కూడా పోయించి మా వారితో కూడా పోయించేసి ఇంకా మేమైతే ఈ కొరివిలో దర్శనం అయితే చేసుకొని ఇంకా మేమైతే వచ్చేసామండి. వస్తూ కూడా ఇంకా ఖమ్మం దగ్గరకు వచ్చాక ఇలాగ ఇగో కొరివి వీరభద్రుడు స్వామి దగ్గర ఈ టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇలాగ బయటకు వచ్చాక కూడా మళ్ళీ ఒక్కసారి నేను ముఖద్వారం అయితే ఒకసారి అయితే మళ్ళీ తీసుకున్నానండి వీడియో. అలా అక్కడ దర్శనం అయితే అయిపోయాక అర్చనైతే చేపించాము. అక్కడ దర్శనం అయ్యాక మేము వస్తూ ఉంటే ఖమ్మం దగ్గర అయితే ఇంకా ఖమ్మం వచ్చే దారిలో అయితే మారమ్మ తల్లి శ్రీ మారమ్మ తల్లి గుడి అయితే ఇక్కడ ఉంటుందండి. ఫస్ట్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా చిన్నగా ఉండేదండి ఈ గుడి. ఇక్కడ కూడా అమ్మవారిని చాలా చక్కగా చాలా చక్కగా అమ్మవారిని అయితే గుడి అయితే బాగా పెద్దగా చేశారండి. ఈ అమ్మవారు కూడా చాలా సత్యంగల దేవత. ఇంకా అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఇంకా గుడి ఓపెన్ చేయలేదండి. ఇంకా సరే ప్రదర్శనలు అవన్నీ చేసే వరకు అయితే ఇక లాస్ట్లో అయితే గుడి అయితే ఓపెన్ చేశారు. ఇంకా లోపలైతే నన్ను వీడియో తీయలేదు. వద్దమ్మా అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా జనాలు కూడా ఎవరు లేరు కదా, ఇంకా అంత వాళ్ళ దృష్టి అంతా నా మీదే ఉందని నేను కూడా వీడియో తీయలేదు. ఇలా దర్శనాలు అయితే చేసుకొని మేము ఇలా గుడి చుట్టూ దర్శనాలు అయితే చేసుకొని మా అబ్బాయి మేము ఇంకా ఖమ్మం అయితే వచ్చామండి. ఇక ఇన్ని ఊర్లు తిరిగి వచ్చేసి ఇంకా ఎక్కడ భద్రాచలము, ఎక్కడ కొరివి వీరభద్రుడు స్వామి ఇవన్నీ చుట్టూ మేము తిరిగి వచ్చే వరకు అయితే చాలా అలసిపోయాము. ఇంకా మేము ఇంటికి వచ్చే వరకు అయితే మాకైతే